నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, విభూది ధారణకి చాలా మహిమ ఉంది అంటుంటారు. నిజంగా విభూది ధారణకు అంత మహిమ ఉందా గురుగారు? అసలు దాని వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందా? తెలియజేయండి. తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకు అందరికీ కూడా నమస్కారం. కార్తీక ధనుర్మాస విశిష్ట గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈరోజు ప్రత్యేకంగా విభూది గురించి మనం మాట్లాడబోతున్నాం. అది ఎంత అదృష్టం అండి మనకి. ఆహా, నిజంగా మనకి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క యోగదాయకమైనటువంటి ఒక మాటలు మాట్లాడటము. మీరు ఈ యొక్క ఛానల్ చూస్తున్నారు, మీరు ఒక ప్రోగ్రాం చూస్తున్నారంటే పూర్వజన్మ సుకృతం చేసుకొని ఉంటేనే మనం ఈ యొక్క ప్రోగ్రాం చూడటం, ఒక యోగం కూడా కనపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా విభూది అంటేనే మా అద్భుతమైనటువంటి ఐశ్వర్యం, తరగని ఐశ్వర్యం. ఏంటంటారు? తరగని ఐశ్వర్యం. ఓకే. ఈ విభూతి ధారణ చాలా అద్భుతమైనటువంటి ఒక సంపద. ఎవరైనా ఏదైనా లాక్కుపోతారేమో కానీ విభూతిని మీ దగ్గర నుంచి లాక్కొని పోలేరు. అదంటూ అది తొలగిపోతుందే తప్ప ఆ ఐశ్వర్యము ఎవరు కూడా లాక్కుపోలేరు. విభూతితో పూజించబడాలి, విభూతితో మనము జపించుకోవాలి, విభూతితో అర్చన చేసుకోవాలంటే శివుడికైనా ఇంకెవరైనా దేవుడులకు చేయవచ్చునా అని కూడా ఒక ప్రశ్న ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకి శివుడికి భూతగణాలు, మళ్ళీ 9 కాలభైరవులు ఉంటారు. 9 కాలభైరవులు, 9 ఖాళీలు. ఏమండి, ఎంతమంది అయ్యారు? 18. శివుడు 1, పార్వతులు 18, 19, 20. అయితే వీళ్ళకందరూ కూడా విభూతి అంటే చాలా ఇష్టదాయకం. అఘోరీలకు చాలా ఇష్టదాయకమైనటువంటి ప్రసాదం ఏంటంటే భస్మం, చితాభస్మం. చితాభస్మము వేరు, భస్మము వేరు, గోభస్మము వేరు. ఇందులో 3 రకాలుగా భస్మాలు ఉంటాయి. మళ్ళీ ఉండ భస్మం అంటే మీకు శ్రీశైలం పోతే ఉండడం దొరుకుతుంది, వైట్ కలర్లో శివలింగ ఆకృతితో ఉంటుంది. అది శ్రీశైలం వెళ్ళినప్పుడు అంతా కంపల్సరీగా అది తెచ్చుకోవాలి அப்படின்னு చెప్తుంటారు. అదేవిధంగా కుక్కీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా కూడా మీరు తెచ్చుకోండాలని చెప్తుంటారు. సో ఇంత మాదిరి ఒక కైంకర్యాలు, ఈ యొక్క అదృష్టము మనకు దక్కిందంటే చాలా విశేషం. సో భూతగణాలని పూజించిన భూతనాథుడైనటువంటి శివుడిని మీ ఇంట్లో శాలిగ్రామ లింగం కానీ, లేదంటే పాలరాయితో చేసినటువంటి లింగం కానీ, లేదంటే మనకి మరకత శివలింగం ఆకుపచ్చ రంగులో ఉంటుంది, ఆ లింగం ఉన్నా సరే, లేదంటే మరకత శ్రీచక్రం ఉన్నా సరే, దాంతో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా సరే విభూతితో మీరు అర్చన చేసుకోవచ్చు. ఈ విభూతి మనకు గోమయం నుంచి రావటం అనేది జరుగుతుంది. వెనక భాగంలో మనకి లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఆ గోమయం నుంచి వచ్చటం వల్ల దాన్ని కాల్చి బూర్తి చేసి దాని ప్రసాదంగా కొన్ని సుగంధ ద్రవ్యాలని కలుపుతారు. దీని విశేషంగా పళనిలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా కైంకర్య ఆరాటు చేస్తారు. మీరు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉండగానే ఆ విభూతి పరిమళం వస్తూ ఉంటుంది. దాంట్లో జావాదు, అత్తరు, పన్నీరు ఇవన్నీ కూడా కలుపుతారు. ఆ స్వామికి ఆ భస్మముతో విశేషంగా అలంకరణ చేస్తారు. ఎందుకంటే పళనిలో ఉన్నటువంటి స్వామి నవపాసముతో తయారు చేసినటువంటి విగ్రహం. నవపాసం అంటే ఏంటి? 9 విషాలతో తయారు చేసినటువంటి విగ్రహం. ఆ రోజులంటే ఒక 1000-2000 సంవత్సరాల కిందట ఋషులు తయారు చేసినటువంటి ఇది. అన్ని ఒక సకల జీవరాశులతో కావచ్చు, విషము చెట్లతో కావచ్చు, ఆ మూలికలతో ఆ ఒక విగ్రహం తయారు చేస్తారు. అంటే స్టోన్ విగ్రహం కాదు అది, విషముతో తయారు చేసినటువంటి నవపాస విగ్రహము అంటారు. సో దానిపైన పంచామృత అభిషేకం చేసి ఆ ఒక్క ప్రసాదాన్ని తిన్నవారికి క్యాన్సరు, బీపీ, షుగరు, ఇతర జబ్బులు ఉండవనేసి అక్కడ ఉన్న వాళ్ళ ఇతిహాస పురాణాలు మనకు చెప్తుంటారు. ఈ పంచామృతాభిషేకం చేసిన అనంతరము చితాభస్మము, మళ్ళీ ఈ భస్మము సుగంధ ద్రవ్య భస్మముతోని స్వామివారికి పళనిలో కూడా అభిషేకాలు చేస్తుంటారు. ఇది ఇక్కడ 20 దేవతలకు అభిషేకము భస్మము, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భస్మాభిషేకం చేస్తుంటారు. దానికే ఇంట్లో మనం భస్మం పెట్టుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది. ఉదయము లేవంగానే
మీరు స్నానం చేయలేదంటే పొడి దర్శనం పెట్టుకోవాలి. పొడిగా ఉంటుంది కదమ్మా, అవును. పొడి విభూతి పెట్టుకొని బయటికి పోవాలి. గుమ్మం దాటాలంటే పొడి విభూతి పెట్టుకొని గుమ్మం దాటాలి. స్నానం చేసిన తర్వాత తడి విభూతి పెట్టుకోవాలి. ఓకే. ఇంకా 2 అర్థాలు ఉన్నాయి చూడండి. ఎందుకు అప్పుడీనే గురుగారు మరి స్నానం చేయకముందు పొడి పెట్టుకోవాలి, స్నానం చేసిన తర్వాత తడి పెట్టుకోవాలి అప్పుడని అర్థం. ఇక్కడ ఆత్మ పరమాత్మ 2 కనపడుతూ ఉంటుంది. అంటే ధూళి అంటారు, స్నానం చేయనప్పుడు ఏమంటారంటే ధూళి. ఆ ధూళిగా ఉన్నటువంటి శరీరము ఎప్పుడైతే కూడాను ఆ ధూళి విభూతిని ధరించాలి అంటారు. తడిగా మారిపోయినటువంటి శరీరాన్ని ఆ విభూతిని తడి చేసుకొని శివ అంటూ మనం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం ఇట్లా నత్తింట్లోనే ఆడుతుందనేసి ఒక విశిష్ట. కాబట్టి ఎవరి ఇంట్లో అయినా సరే, ఇటు వైష్ణవాచారణం కావచ్చు, హరిని పూజించే వాళ్ళు కావచ్చు, శివుని పూజించే వాళ్ళ ఇంట్లో కావచ్చు, ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా విభూతి లేని ఇంటూ ఉండదు. మీరు తమిళనాడు తిరువనమల సైడ్ పోయారనుకోండి, ఆ కార్తీక పౌర్ణమి రోజు గిరివలవు చేస్తారు. హరహర శంకర శంభో శంకర. ఆ రోజున 2 నేత్రాలు మనకి చరుపు, మన ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది ఆ గిరివలు చేస్తుంటే. అక్కడ ఉన్నవంటి రమణ మహర్షి ఆత్మయోగిగా మారి ఆ అగ్నిలో పర్వతములో ఐక్యమైపోయారని, అక్కడ ఎంతోమంది సిద్ధరులు, ఎంతోమంది యోగులు, ఎంతోమంది మహాత్ములు అక్కడ ఐక్యమైపోయారని, ఆ విభూతితో విశేషమైనటువంటి ఒక కైంకర్యం తిరువణమలలో అద్భుతంగా చేశారని ఇతిహాస పురాణాలు మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కూడా గిరి ప్రదర్శన చేసి వచ్చేటప్పుడు మీకు చిన్నగా కాలు నొప్పి వచ్చినప్పుడు ఇంత కాస్త విభూతి రాసుకున్నారనుకోండి, మీ శరీరం అంతా కూడా తామర పువ్వులాగా మారిపోతుంది. అంతటి మహోత్కరమైనటువంటి క్షేత్రము తిరువణమలై, గిరిమలై. ఆ గిరిమలలోని విభూతి ఉద్భవం అవుతుందని కూడా ఒక ఇతిహాస పురాణాలు చెప్తూ ఉంటాయి. నిజంగా విభూతి విశిష్టతని చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు మాకు. ధన్యవాదాలు. నమస్కారం.